ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? లోకేష్ గారు పనితీరు అంటే కంపేర్ టు దట్ ఈ దావోస్ పర్యటనలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్కి అండ్ ఆయనతో పోల్చడానికి కూడా ఆయన ఎలిజిబిలిటీ కాదు. ఎవరు అంతమంది ఐటీ మినిస్టర్. ప్రస్తుతం ఒక విజన్తో మన ముఖ్యమంత్రి గారు కానీ ఐటీ మినిస్టర్ కానీ ఈరోజు నేను మీ మీడియా ద్వారా చూస్తుంటే ఎన్ని ఎంఓయూలు కుదిర్చారంటే షాక్డ్. మైక్రోసాఫ్ట్ ఆయన రోజు మైక్రోసాఫ్ట్ బిల్ గ్రేట్తో కలవాలంటే చాలా ఇబ్బంది పడ్డారు. వీరందరూ ఒక దగ్గర కూర్చొని గెట్ టుగెదర్లో మెయిన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టారు మన పెద్ద మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ ద సేమ్ టైం చాలా షిప్పింగ్ అయితేనేమి వాటర్ బిజినెస్ అయితేనేమి అన్నీ కూడా ఈరోజు ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు ఎంతో నిబద్ధతతో ఎంతో ఒక విజన్తో ఆయన చాలా ముందుకు సాగుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే యువత ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నెరవేరుతాయని ఈ సందర్భంగా ఆల్రెడీ వైజాగ్కి గూగుల్ టీసీఎస్ తీసుకొచ్చారు రాగానే వచ్చిన 7 నెలల్లో. ఎలా అనిపిస్తుంది వైజాగ్ ఎలా డెవలప్ అవుతుంది? ఇక నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి మాది అయిపోతుందని అనలేదు, కానీ డెఫినెట్గా ఐటీ హబ్ ఏదైతే మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఎప్పుడైతే పెడతారో ఎలాగవుతుంది కూడా చెప్తున్నాను. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు వారందరూ కూడా ఇక్కడ ఆపర్చునిటీ కంపెనీలు డెఫినెట్గా దొరుకుతుంది. డెఫినెట్గా తండ్రి కన్నా ఇంకా ఎక్కువ కూడా ఆయన ఆశ్చర్యపడలేదు. అది తప్పు కాదు. తండ్రికి మించిన తనయుడు అంటే తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి మంచి విషయాల్ని దాన్ని నేర్చుకుని ఇంకా డెవలప్ చేసుకోవాలి తప్పించి కాపీయింగ్ టైప్లో వెళ్ళాడు ఆయన. చంద్రబాబు గారు అంటే ఐటీ అంటారు కదా, తగ్గ ఐటీ డెఫినెట్గా ఇంకా అడ్వాన్స్గా పోతాడు ఆయన. ఏఐ కానీ స్టార్ట్ అవుతే ఇక ఏమీ పనిచేయవు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఒక సాఫ్ట్వేర్ వస్తుంది సెల్ ఫోన్లో, మన సిమ్ ఏది ఉండవసరం లేదు, త్రూ శాటిలైట్తో మనం మాట్లాడుతున్నాం. విత్ ఇన్ షార్ట్ టర్మ్ ట్రైల్ వేస్తున్నారు. డెఫినెట్గా చేస్తున్నారు, కనిపించాయి కదా. రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయని మీకు మాకు చెప్పరు, కానీ రెడ్ బుక్లో చేసే పనితనంలో వాళ్ళు చెప్తుంటే వీడిది రెడ్ బుక్లో ఉంది వీళ్ళది ఉంది అని చెప్పారు. లోకేష్ గారు ఎలా వస్తుంది పరిశ్రమలో అయితే వస్తున్నారు? లోకేష్ గారి పనితీరు అయితే చాలా బాగుంది బ్రో. యాక్చువల్గా ఈరోజు లాస్ట్ టైం ఉండే ఐటీ మినిస్టర్ కానీ ఎవరైనా కూడా దావోస్ వెళ్ళాలంటే చలి చేస్తుంది, అక్కడ ఎవరు తిరగలరు, అక్కడ ఏ వస్తే అన్నారు. కానీ అదే ఈరోజు నారా లోకేష్ బాబు గారు అయితే ఆల్రెడీ దావోస్ వెళ్ళి చాలా కంపెనీస్తో సీఓస్తో అందరితో పాటు మీటింగ్ అయ్యి మన స్టేట్కి కావాల్సిన పరిశ్రమలు తీసుకురావడంలో చాలా కృషి చేస్తున్నారు. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయినాయి, వస్తాయి. ఇప్పుడు టీసీఎస్ ఒకటి ఉంది, అట్లాగే ఐటీ మన సపోజ్ బాబు గారు అయితే ఇప్పుడు బిల్ గేట్స్తో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాట్లో ఉన్నారు. లోకేష్ గారు అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారు. చాలా కంపెనీస్ తీసుకొస్తారు అంటే అనకూడదు, కానీ ఆ కంపెనీస్ నేమ్స్ మేము చెప్పలేకపోవడం వల్ల తెలియలే, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చాయి. ఓకే, గూగుల్. ఎస్, లోకేష్ గారి పనితీరు అయితే చాలా బాగుందండి. ఎందుకంటే యాక్చువల్లీ ఐటీ మినిస్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం నారా లోకేష్ గారు. రెడ్ బుక్ యాక్షన్ అనేది వస్తుంది, రావాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు చాలా మంది ఎంత బాధలు పడ్డారనే దాని కోసమే నారా లోకేష్ గారు యాక్చువల్గా అది యాజ్ ఫర్ లా ప్రకారం వెళ్తారు. రెడ్ బుక్ అనేది ఏదో రెడ్ బుక్లో నియమం రాస్తాను కదా వాన్ చేసేద్దాం ఏం చేసేదని కాదు, యాజ్ ఫర్ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కార్యకర్తలుగా ఉన్నాము. లాస్ట్ టైం 5 సంవత్సరాల్లో నేనే ఉన్నాను. 2-3 సార్లు పోలీస్ స్టేషన్లో కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు కొన్ని కార్యక్రమాల్లో. ప్రతి కార్యకర్తకి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే టీడీపీ వ్యక్తి అనేటప్పటికీ వాడి మీద ఏదో రకమైన దాడులు ప్రతి ఒక్కరి మీద. కాబట్టి రెడ్ బుక్ అనేది ఏంటంటే యాజ్ పర్ లా ప్రకారం పెద్ద వాళ్ళు ఉంటారు కదా అధికారులు, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జాబ్ చేయలేని వాళ్ళ మీద వెళ్ళి రెడ్ బుక్ అనేది బాగా చర్యలు తీసుకోవడానికి రెడీగా అయితే ఉన్నారు నారా లోకేష్ గారు. అది చేయాలి కూడా. పుట్టినరోజు అంటే చాలా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నారా లోకేష్ గారు ఇంకా ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో అధిరోహించి ప్రజలకి సేవ చేయాలని, చాలా పుట్టినరోజులు ఇంకా ఘనంగా జరుపుకోవాలని
మేము నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? రాష్ట్రంలోని లోకేష్ గారి పనితీరు యువగలం పాదయాత్ర చేశారు. అప్పటి నుంచి అతను మహానాయకుడిగా ఎదిగిపోయారు. అటువంటి నాయకుడు మా రాష్ట్రానికి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. కంపెనీలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ గారి అభిప్రాయం కొలిది ప్రజలందరూ వస్తున్నాయి. చాలా మంచి పని చేసి పోయింది మళ్ళీ తీసుకొచ్చారంటే మనం చాలా బెనిఫిట్ అది అనుకోవాల్సిందే. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యింది. 7 నెలలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడిపోయారు. 1వ తారీఖున జీతాలు ఇచ్చారు. నేను ఎంప్లాయీనే, రిటైర్ ఎంప్లాయీని. మేము పెన్షన్ మీద ఆధారపడతాం. మరి మాలాంటి వాళ్ళకి 15వ తారీఖుని 18వ తారీఖు 23 దాకా వేసేవాడు జీతాలు. ఈ జగన్ వచ్చి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1వ తారీఖు అవగానే మా జీతాలు మాకు పడుతున్నాయి. మాకున్న సమస్యలు మాకు ఉంటాయి. అలాగే ఈ ప్రభుత్వం రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. 4000 పెన్షన్ ఇస్తాడు వృద్ధులకి. ఇప్పుడు లోకేష్ గారు అవునండి, నా అభిప్రాయం 90% తెస్తారు. 90% తెస్తే ఆ పరిశ్రమలు వచ్చాయంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తుంటే రాజధాని బాగుంటాయి, రాజధానికి నిధులు వస్తాయి. కాబట్టి లోకేష్ గారు ఇంకా బాగా ఎదగాలని, మంచి పదవులు సాధించాలని. నెక్స్ట్ తండ్రికి తగ్గట్టు తనయుడు నెక్స్ట్ కాబోయే సీఎం కూడా అతను అవుతాడు. తండ్రి తర్వాత సీఎం అతను అవుతాడు. అమరుకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉన్నది. అమరు తెలుగుదేశం పార్టీలు ఉంటే వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీ ఉండేవాడు, వాళ్ళ అమ్మ తెలుగుదేశం పార్టీ ఉండి, ఈ అమరు కూడా తెలుగుదేశం ఉండి మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఈ అమరు చేసే పని ఏం లేదు, చేశాడు, ఏం తేలేదు. అమరు చేసేవన్నీ మాటలు దాకా కానీ చేతల దాకా పనులు జరగలేదు. అతను ఎప్పుడు ఆయనకి ఇంక 90 రెట్లు తేడా ఉన్నది. రెడ్ బుక్ అన్నారు. మనం మేము కూడా దాని గురించి డెఫినెట్గా ఈ 7 నెలలను రాష్ట్రంలో ఒక గాడిలో పెట్టడానికి ఇప్పుడు దాకా సమయం అంతా పాటించారు. ఇక నుంచి ఈ రెడ్ బుక్లు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆట కట్టించడానికి త్వరలో మీ ఆట కట్టిస్తామని లోకేష్ గారు కూడా చెప్పారు. రెడ్ బుక్ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎవరే చేశారు అన్ని కార్యక్రమాలు ఆల్రెడీగా రెడ్ బుక్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, లేకపోతే ఇప్పుడు మొన్న జరిగిన విశాఖపట్నంలోని TCS అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు కొత్త కంపెనీలు కూడా రావడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అయితే ఇటువంటి యువనాయకుడి ఆధ్వర్యంలోనే ఇంకా మన రాష్ట్రం పురోగతి పుంజుకుంటుందని నేను ఆశిస్తున్నాను. మైక్రోసాఫ్ట్ డెలిగేట్స్ కూడా మీటింగ్ అయింది. ఎలా అనిపిస్తుంది? అదే ఇప్పుడు చెప్తాను కదండి, ఆయన మన రాష్ట్రాన్ని ముందంజలో నడిపించడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కంపెనీలు కానీ, లేకపోతే పెద్ద కంపెనీలు కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంకి ఆల్రెడీ ఒక 2-3 కంపెనీలు రావడానికి అగ్రిమెంట్లు అయినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. అలాగే దావోస్లో కూడా ఇప్పుడున్న ప్రముఖులతో కానీ, పారిశ్రామికవేత్తలతో కానీ పర్సనల్గా మాట్లాడి ఆయన వంతు ప్రయత్నాలు ఆయన అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖలో చూసుకుంటే విద్యాశాఖ చాలా కార్యక్రమాలు చేశారు. మొన్న ఈ మధ్యన పేరెంట్స్, ఉపాధ్యాయులు, టీచర్లు మీటింగ్ పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా కానీ, ఐటీ శాఖ మంత్రిగా కానీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కానీ చాలా అమోఘంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖను తీసుకుంటే విద్యాశాఖలో కొత్త ప్రణాళికలు కానీ రచించడం కానీ, ఇప్పుడు మీరు అంటున్నట్టే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిపి వీళ్ళతోని కూర్చొని అంటే ఇంట్రడక్షన్ జరపడం, దాని మీద వాళ్ళకి విద్యార్థులకి ఏం సమస్యలు ఉన్నాయి, లేకపోతే తల్లిదండ్రులకి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళి తద్వారా అవన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు. యాక్షన్ ఉంటుందంట. రెడ్ బుక్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఎవరైతే అవినీతి చేశారు, లేకపోతే ఎవరైతే అక్రమంగా కొన్ని చేశారో వాళ్ళ కోసం ఆయన తయారు చేసుకున్న అది రెడ్ బుక్. ఖచ్చితంగా దాని మీద అయితే పర్యవసనాలు ఉండవని నేను చెప్పను. అదేంటంటే ఓన్లీ తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు చేయలేని వాళ్ళు ఎందుకు భయపడతారు? ఇప్పుడు పాత ఐటీ మినిస్టర్ చూసుకుంటే ఈ ఐటీ మినిస్టర్ తేడా ఎలా? పాత ఐటీ మినిస్టర్ గారికి కొత్త ఐటీ మినిస్టర్ గారికి తేడా అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఏంటి
ఆయన పనిచేసిన తీరుకి ఈయన పనిచేసిన తీరుకి అసలు ఈయనతో ఆయన మనం కంపేర్ కూడా చేయకూడదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈయన అసలు రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్తున్నారంటే అంత ముందుకు తీసుకువెళ్తున్నారు.